ఐపీఎల్ 2026లో బిగ్గెస్ట్ షాక్. గతేడాది ఛాంపియన్స్లో ఆడిన టీమ్స్ ఈసారి మొదటి మ్యాచ్లోనే తడబడ్డాయి. అస్సాంలోని గౌహతి వేదికగా జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో అసలేం జరిగింది? 15 ఏళ్ల కుర్రాడు చెన్నై బౌలర్లను ఎలా ఊచకొత కోశాడు? జడేజా తన పాత టీంపైనే ప్రతీకారం తీర్చుకున్నాడా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హలో, వెల్కమ్ టు తెలుగొల్ల క్రిక్ కబడ్డీ. నేను మీ వినకు. లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ముందుగా గౌహతిలో రాజస్థాన్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎంఎస్ ధోని మరియు డేవాల్డ్ బ్రేవిస్ గాయాల వల్ల ఈ మ్యాచ్కు దూరం కావడం సిఎస్కేకి పెద్ద దెబ్బ. సంజు శాంసన్ ఈసారి సిఎస్కే తరపున ఓపెనర్గా బరిలోకి దిగాడు. అటు రాజస్థాన్ సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఆర్ఆర్ జెర్సీలో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిఎస్కే ఓపెనర్స్ సంజు శాంసన్ అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్కు వచ్చారు. అయితే వచ్చి రాగానే సంజు శాంసన్ 6 పరుగులకే నంద్రే బర్గర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే గైక్వాడ్ కూడా ఒక చెత్త అనవసరమైన షాట్కి బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రే వికెట్ కూడా సిఎస్కే కోల్పోయింది. సిఎస్కే అప్పటికే 19 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. నంద్రే బర్గర్ మరియు జొఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్తో సిఎస్కేని అసలు కోలుకోనివ్వలేదు. పవర్ ప్లే ముగిసేసరికి సిఎస్కే 41 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా నిలదొక్కుకోలేకపోయాడు. తర్వాత వచ్చిన శివం దూబే మొదటి బంతికే 6 కొట్టి ఊపు తెచ్చి తర్వాత 2 బాల్స్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే 57కి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఇక్కడే 17 ఏళ్ల తర్వాత మళ్ళీ పింక్ జెర్సీ వేసుకున్న జడేజా తన పాత టీంపై ఏమాత్రం దయ చూపలేదు. ఒకే ఓవర్లో సర్ఫరాజ్ మరియు శివం దుబేలను అవుట్ చేసి సిఎస్కే నడ్డి విరిచాడనే చెప్పుకోవాలి. అండ్ ద లోన్ వారియర్ జేమీ ఓవర్టన్. అందరూ చేతులెత్తేసిన చోట జేమీ ఓవర్టన్ పోరాడాడు. 36 బంతుల్లో 43 పరుగులు చేసి టీం స్కోరును 127 పరుగులకు చేర్చాడు. అన్షుల్ కాంబోజ్తో కలిసి ఓవర్టన్ చేసిన భాగస్వామ్యం వల్ల సిఎస్కే కనీసం గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. చివరకు 19.4 ఓవర్లలో 127కి సిఎస్కే ఆల్అవుట్ అయ్యింది. ఆర్ఆర్ బౌలర్లలో జొఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తమ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో తలో 2 వికెట్స్ తీశారు. మిగిలిన రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, బ్రిగేష్ శర్మ తలో వికెట్ తీశారు. నెక్స్ట్ 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే సిఎస్కేకి చుక్కలు చూపించారు. అయితే వైభవ్ తన ఫస్ట్ బాల్కి ఇచ్చిన క్యాచ్ని కార్తిక్ శర్మ డ్రాప్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆర్ఆర్కు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కలలో కూడా ఊహించని స్టార్ట్ ఇచ్చాడు. 5 సిక్స్లు 4 ఫోర్లతో 15 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి సిఎస్కే ఓటమిని శాసించాడు. ఐపీఎల్ చరిత్రలో 3వ ఫాస్టెస్ట్ 50 రికార్డు సృష్టించాడు. మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఆర్ఆర్ 74 పరుగులు చేసి మ్యాచ్ను 1 సైడ్ చేసేసింది. వైభవ్ ఆడుతుంటే యశస్వి జైస్వాల్ 38 పరుగులతో నాటౌట్గా చక్కని సహకారం అందించాడు. ధ్రువ్ జురెల్ 18 మరియు కెప్టెన్ రియాన్ పరాగ్ 14 పరుగులతో లాంఛనాన్ని పూర్తి చేశారు. కేవలం 12.1 ఓవర్లలోనే 128 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజీకి మాత్రమే 2 వికెట్లు దక్కాయి. నంద్రే బర్గర్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి సంజు శాంసన్ అండ్ మాయుష్ ఆత్రే లాంటి కీలక వికెట్స్ తీసినందుకు గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫైనల్గా ధోని లేకపోవడం, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ మరియు బౌలింగ్లో పదును లేకపోవడం సిఎస్కే ఓటమికి ప్రధాన కారణాలు. అలాగే యంగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ, జడేజా రాకతో పెరిగిన బౌలింగ్ బలం ఆర్ఆర్కి ప్లస్ అయ్యాయి. మరి ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూశాక మీరేమనుకుంటున్నారు? సిఎస్కే మళ్ళీ పుంజుకుంటుందా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా తెలుగోళ్ళ క్రిక్ కబడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. జై హింద్.